నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. విదేశాలకు వెళ్ళే యాత్రికులకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ గుడ్ న్యూస్ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా పాకింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ వివరాలేంటి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సౌదీ అరేబియాలో చారిత్రాత్మక కార్మిక సంస్కరణ దిశగా ఈ గుడ్ న్యూస్ ఉంది. దశాబ్దాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను ఆ దేశం ఇప్పుడు రద్దు చేసింది. అసలు ఏంటి కఫాలా? కొత్త రూల్స్, భారతీయులపై ప్రభావం ఎంత? పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. దశాబ్దాల నాటి కఫాలా స్పాన్సర్షిప్ వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. ఇది ఒక చారిత్రాత్మక కార్మిక సంస్కరణగా నిలిచిపోనుంది. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ కారణంగా విదేశీ కార్మికుల ఉద్యోగం, నివాసం వంటివి వారి యజమానుల నియంత్రణలో ఉండేవి. సౌదీ అరేబియాలోని విజన్ 2030 సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ సంస్కరణ దాదాపు 10 మిలియన్ల మంది వలస కార్మికుల హక్కులను పూర్తిగా మార్చేయనుంది. వీరిలో 2.5 మిలియన్ల మందికి పైగా భారతీయులే ఉన్నారు. ఈ కఫాలా వ్యవస్థ ప్రకారం విదేశీ కార్మికులకు ఒక సౌదీ స్పాన్సర్ ఉండాలి. ఆ స్పాన్సరే కార్మికుల వీసా, చట్టపరమైన హోదాను నియంత్రిస్తాడు. అంటే ఆ కార్మికులు యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారడానికి, దేశం విడిచి వెళ్ళడానికి లేదా నివాస అనుమతులను రెన్యువల్ చేసుకోవడానికి కూడా వీలుండదు. యజమానులు జీతాలు ఇవ్వకపోయినా, పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్న కార్మికులకు చట్టపరమైన రక్షణ అయితే ఉండదు. అందుకే ఈ వ్యవస్థ తరచుగా కార్మికుల దోపిడీకి, దుర్వినియోగానికి దారితీస్తుందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలం నుండి వాదిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2022లో ఖతార్లో జరిగిన ఫీఫా ప్రపంచ కప్ కంటే ముందు స్టేడియంలు, మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, భారతదేశం వంటి దక్షిణాసియా దేశాల నుండి వచ్చిన వాళ్ళు తీవ్రమైన పని పరిస్థితులను తట్టుకోలేక మరణించడం లేదా ఇబ్బందులు పడడం వంటి సంఘటనలు కారణంగా కఫాలా వ్యవస్థ ప్రపంచ దృష్టిని పూర్తిగా ఆకర్షించిందనే చెప్పచ్చు. తాజా కార్మిక సంస్కరణ చొరవతో సౌదీ అరేబియాలోని విదేశీ కార్మికులు పొందే ప్రధాన స్వేచ్ఛలు ఇవి. ఉద్యోగం మార్చుకునే స్వేచ్ఛ. కార్మికులు తమ ఒప్పందాన్ని పూర్తిగా చేసిన తర్వాత లేదా ముందుగా తగిన నోటీస్ ఇచ్చి తర్వాత యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగాలు మారచ్చు. ప్రయాణ స్వేచ్ఛ. ఇకపై తమ స్పాన్సర్ నుండి ఎగ్జిట్, బయటికి వెళ్ళడానికి లేదా రీఎంట్రీ, తిరిగి రావడానికి అనుమతి అవసరం లేకుండానే విదేశాలకు ప్రయాణించవచ్చు. ఇక కఫాలా వ్యవస్థను రద్దు చేయడం అనేది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదించిన విజన్ 2030లో భాగం. విజన్ 2030 ప్రధాన లక్ష్యం ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, చమురుపై దేశం ఆధారపడడాన్ని తగ్గించడం. కఫాలా వ్యవస్థ రద్దు వల్ల సౌదీ అరేబియా మానవ హక్కుల రికార్డు మెరుగుపడుతుందని, ముఖ్యంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నిర్దేశించిన అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను చేరుకోగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 1 కోటి మంది విదేశీ కార్మికులు ఉన్నారని అంచనా. వీరు సౌదీ జనాభాలో దాదాపు 42% ఉన్నారు. నిర్మాణం, వ్యవసాయం, గృహ కార్మికులు వంటి పనుల కోసం సౌదీ వలసదారులపై ఆధారపడి ఉంది. వలస కార్మికుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్, భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వెళ్తూ ఉంటారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద విదేశీ జనాభాలో ఒకటైన భారతీయ సమాజానికి ఈ చర్య గణనీయమైన ప్రయోజనాలను తెస్తోంది. అవేంటో చూద్దాం. ఎక్కువ స్వేచ్ఛ. కార్మికులు ఇబ్బందికరమైన పని పరిస్థితులను లేదా అన్యాయమైన ప్రవర్తన ఎదుర్కొన్నప్పుడు సులభంగా ఉద్యోగాలు మారచ్చు. దోపిడీ తగ్గుదల. ఎగ్జిట్ వీసాలు, బదిలీలపై యజమాని నియంత్రణ తగ్గడంతో పాస్పోర్ట్ల స్వాధీనం, జీతాలు చెల్లించకపోవడం వంటి కేసులు తగ్గే అవకాశం ఉంది. మెరుగైన ఉద్యోగ అవకాశాలు. కంపెనీల మధ్య సులభంగా మారడం వల్ల కార్మికులకు మరింత పోటీతత్వంతో కూడిన జీతం, పని పరిస్థితులు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సంస్కరణలు ఎంతవరకు అమలవుతాయనేది కీలకం. కార్మికులకు ఈ సంస్కరణల ప్రయోజనం నిజంగా అందాలంటే వాటి అమలు డిజిటల్ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్, అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.